చలనచిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడు విజయం సాధించడం వేరు, తన తరువాత ఒక తరాన్ని నడిపించే మార్గదర్శకుడు కావడం వేరు. రాజమౌళి గారు ఒక అద్భుతమైన గ్రంథం అయితే, వర్మ మరియు సుకుమార్ గారు అసలు ఆ గ్రంథాన్ని ఎలా రాయాలో నేర్పే స్కూల్స్. వర్మ గారి దగ్గర పని చేయడం అంటే అడవిలో బ్రతకడం నేర్చుకోవడం. ఆయన దగ్గర నియమ నిబంధనలు ఉండవు. కృష్ణవంశీలో ఉన్న క్రియేటివిటీ, పూరి జగన్నాథ్లో ఉన్న పేస్, అనురాగ్ కశ్యప్లో ఉన్న రానెస్, ఇవన్నీ వర్మ గారి స్కూల్లో బేసిక్ సిలబస్. రాజమౌళి గారు బాణాన్ని గురి చేసి కొట్టడం నేర్పిస్తే, వర్మ గారు అసలు బాణం లేకపోయినా శత్రువుని ఎలా భయపెట్టాలో నేర్పారు. ఆయన శిష్యులు కేవలం పని నేర్చుకోలేదు, రేషనల్ అప్రోచ్, అడాప్టబిలిటీ, కాస్ట్ ఎఫిషియెంట్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు. లోకం ఏమనుకున్నా పర్లేదు, నాకు నచ్చింది నేను తీస్తాను అనే ఆ మొండితనమే వాళ్ళని ఇండస్ట్రీలో నిలబెట్టింది. వర్మ గారు సైన్యాన్ని తయారు చేయలేదు, ఒక్కొక్కడు ఒక్కో సామ్రాజ్యాన్ని నిర్మించగలిగే రెబల్స్ని తయారు చేశారు. సుకుమార్ ఆలోచన ఒక ఆయుధం. సుకుమార్ గారు తన అసిస్టెంట్లకు కెమెరా ఎక్కడ పెట్టాలో చెప్పారు. ఒక పాత్రకి బాడీ లాంగ్వేజ్, లాజిక్ మరియు ఎమోషన్ ఎలా ఇవ్వాలో నేర్పిస్తారు. ఇక్కడ అంతా ప్రాక్టికల్ నాలెడ్జ్. బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల, కార్తిక్ దండు, సూర్యప్రతాప్ వీళ్ళంతా సుకుమార్ గారి స్కూల్ నుండి వచ్చిన జమ్స్. ఒక శిల్పాన్ని చూపించి ఇది బాగుంది అనడం ఒక సామాన్య దర్శకుడి లక్షణం అయితే, ఆ శిల్పం వెనుక ఉన్న రాయిని, ఆ రాయిలో ఉన్న నరాలను కూడా లెక్కగట్టడం సుకుమార్ గారి శైలి. ఆయన దగ్గర అసిస్టెంట్ అంటే ఒక దర్శకుడు కాదు, ఒక ఆర్కిటెక్ట్. కథలో లాజిక్ ఎలా వెతకాలి, దానికి ఎమోషన్ని ఎలా జోడించాలి అనే ఫార్ములా వారికి తెలుసు. ఆయన స్కూల్లో నుండి వస్తున్నారంటే ప్రేక్షకులలో ఒక క్రేజ్ మరియు నిర్మాతకి ట్రస్ట్. రాజమౌళి గారు ఒక మర్రి చెట్టు లాంటివారు. ఆ చెట్టు నీడలో సేద తీరవచ్చు, కానీ ఆ చెట్టు కింద ఏ మొక్క ఎదగదు. జక్కన్న గారు అద్భుతమైన యుద్ధాలను తెరకెక్కిస్తారు, కానీ ఆ యుద్ధంలో అసిస్టెంట్లు కేవలం గుర్రాలకు పగ్గాలు పట్టుకునేవారు మాత్రమే. వారు గుర్రం ఎక్కడం నేర్చుకుంటున్నారు, కానీ యుద్ధ తంత్రాన్ని నేర్చుకోలేకపోతున్నారు. రాజమౌళి గారి బలం ఎమోషన్. అది ఆయన ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మను అప్పు ఇవ్వలేం, అనుకరణ చేయలేం. ఆయన అసిస్టెంట్లు సాంకేతిక నిపుణులుగా పేరు తెచ్చుకుంటున్నారే తప్ప సొంతంగా ఒక కథను పుట్టించే సృజనాత్మక వారిలో కనిపించడం లేదు. రాజమౌళి గారి దగ్గర పని చేయడం అంటే ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడం నేర్చుకోవడం, కానీ ఆ దేవాలయంలో ఏ దేవుని ప్రతిష్ఠించాలో తెలియని అయోమయం వారిది. రాజమౌళి గారు ఒక మహాసముద్రం. దూరం నుంచి చూస్తే ఆనందం, ఆహ్లాదం, లోపలికి వెళ్తే భయం. అక్కడ ఆయన ఒక్కడే ఈదగలడు. వర్మ మరియు సుకుమార్ గారు నదుల వంటి వారు. అవి ప్రవహిస్తూ తమ వెంట ఉన్న వాళ్ళను కూడా గమ్యం వరకు తీసుకెళ్తాయి. కలెక్షన్ల పరంగా రాజమౌళి గారు శిఖరం కావచ్చు, కానీ దర్శకులను సృష్టించే విషయంలో మాత్రం వర్మ మరియు సుకుమార్ గారే ఆకాశం. రాజమౌళి గారు బాక్స్ ఆఫీస్ని పాలిస్తే, వీళ్ళు సినిమా భవిష్యత్తుని శాసిస్తున్నారు.